40 ఏళ్ళు నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నోడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నోడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? మొన్న నేను జగిత్యాల కార్యకర్తలను కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినా. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని, ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నడూ నన్ను గాంధీ భవన్కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి, ఆయన అండగా నిలబడి ఆయనను భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేరుతావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటవా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సాగు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? నేను అడుగుతున్న పెద్ద మనిషిని, ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? 10,000 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా మా అక్కలందరినీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలన్నా?